అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారిని ఎవ్వరికీ అనుమానం రాకుండా గ్యాస్ లీక్ చేసేసి చంపేసి అడ్డు తొలగించుకుందామని చూసిన కోడలికి ఎలాంటి శిక్ష పడింది. ఈ రోజు తన పని మనిషి సెలవులో ఉండటంతో రేఖ చాలా చిరాగ్గా ఉంది. పని మనిషి రేపైనా పనిలోకి వస్తుందో లేదో కూడా తెలియదు. తను 4 రోజుల నుంచి సెలవులోనే ఉంది కాబట్టి రేఖకి చాలా కోపంగా ఉంది. పని మనిషి సుగుణ వాళ్ళ అత్తగారి ఆరోగ్యం బాగోలేదట కాబట్టి తను ఊరికి వెళ్ళిపోయింది. తను ఊరికి వెళ్లే ముందు రేఖ తనకి ఎంతగానో చెప్పి చూసింది. మీ అత్తగారు ఇప్పటికే చాలా ముసలిదైపోయింది. ఆవిడ కోసం ఇప్పుడు నీ పని ఎందుకు చెడగొట్టుకుంటావు? ఇప్పుడు అంత అర్జెంటుగా నువ్వు వెళ్ళి అక్కడ చేసేదేముంది అని. కానీ సుగుణ రేఖ మాటలు అస్సలు వినలేదు. సుగుణ రేఖతో, మేడం, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నాకు వేరే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కానీ మా అత్తగారు నేను వెళ్ళకముందే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టయితే నేను ఆవిడ నాతో మాట్లాడడాన్ని మళ్ళీ చూడలేను. ఆవిడ గొంతు నేను మళ్ళీ వినలేను. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో ఆవిడతో చెప్పలేను. తను మాట్లాడే చివరి మాటల్ని నేను ఎప్పటికీ మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ నేను మా అత్తగారిని చాలా ప్రేమిస్తున్నాను. నాకు పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యతే కదా. ఈ చివరి రోజుల్లో ఆవిడ్ని ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు. మీరు నన్ను పనిలోంచి తీసేయాలనుకుంటే తీసేయండి. నేను రావడం కంటే ముందే మీకెవరైనా వేరే పని వాళ్ళు దొరికితే మీరు వాళ్ళని పనిలో పెట్టుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు ఈ పని కంటే కూడా మా అత్తగారే ముఖ్యం అంటూ సుగుణ రేఖతో చెప్పింది. సుగుణ తన అత్తగారి కోసం తన పనిని, తనుంటున్న ప్రదేశాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది. రేఖ ఎంత చెప్తున్నా వినకుండా సుగుణ పని వదిలేసి తన అత్తగారి కోసం ఊరికెళ్ళిపోయింది. ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. రేఖ పని చేసుకుంటూనే తనలో తానే గొనుక్కుంటుంది. ఈ సుగుణని నేనింకస్సలు పనిలో పెట్టుకోకూడదు. తన ముసలి అత్తగారి కోసం నా పనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తనకింక నేను పనివ్వను. తను వచ్చేలోపే వేరే ఎవరో ఒకరిని పనిలో పెట్టేసుకుంటాను. ఈ పేదవాళ్ళు ఎంత మూర్ఖులో. అందుకే జీవితంలో ఎదగలేకపోతున్నారు. వీళ్ళకి డబ్బు కంటే మనుషులే ముఖ్యం. అందుకే వాళ్ళు ఆ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటున్నారు అనుకుంటూనే రేఖ కిచెన్లో పనంతా పూర్తి చేసింది. కిచెన్లో పనంతా పూర్తి చేసిన రేఖ చాలా అలసిపోయింది. 4 రోజులుగా ఒక్కతే ఇంటి పని చేయలేక తన పక్కింటి ఆవిడితో పని మనిషి కావాలి, వెతికి పెట్టమని కూడా చెప్పింది. తన పనులన్నీ పూర్తి చేసి మూలుగుతూ తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. ఆకలితో వాళ్ళు వేసే కేకలకి గబగబా మంచం మీద నుంచి లేచి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ రెడీ చేయడం ప్రారంభించింది. రేఖకి 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. స్కూల్ నుంచి రాగానే ఇద్దరూ ఆకలితో అరవడం మొదలు పెట్టారు. 4 రోజులకే రేఖ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఆమె ఇంటి పనులన్నీ అస్సలు చేసుకోలేకపోతుంది. అందుకే వీలైనంత తొందరగా పని మనిషిని వెతకాలి అనుకుంటుంది. మరుసటి రోజు ఇంటి పనంతా పూర్తి చేసుకున్న తర్వాత కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళింది రేఖ. మార్కెట్కి చేరుకున్న తనకి కూరగాయలు ఎలా కొనాలో కూడా తెలియదు. ఎప్పుడూ పని మనిషే కూరగాయలు తెచ్చిపెట్టేది. ఎలాగోలాగా కూరగాయలు కొని బజార్ నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరడానికి ఆటో ఎక్కి కూర్చుంది. ఆటోలో ఇంటి వైపు వెళుతున్న రేఖకి రోడ్డు మీద ఒక వృద్ధురాలు కనిపించింది. రేఖ భయంతో వణికిపోయింది. వెంటనే కంగారు పడుతూ ఆటో ఆపండి అంటూ ఆటో డ్రైవర్తో చెప్పింది. రేఖ కంగారుగా ఆటో ఆపమని చెప్పడంతో ఆటో డ్రైవరు, ఏమైంది మేడం, ఇంత హఠాత్తుగా ఎందుకు ఆటో ఆపారు అని అడిగాడు. ఆటో దిగిన వెంటనే రేఖ వెనక వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇందాక కనిపించిన వృద్ధురాలి కోసం వెతకడం మొదలుపెట్టింది. రేఖ అక్కడికి చేరుకునేసరికి ఆ మహిళ ఒక బైక్ మీద కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రేఖ ఎంత వెతికినా కూడా ఆ పెద్దావిడ కనిపించలేదు. రేఖకి చాలా అశాంతిగా అనిపించింది. అక్కడ ఇక్కడ అటు ఇటు చూస్తూ ఉండిపోయింది. కానీ ఎంతసేపు వెతికినా అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. వెంటనే రేఖ వెనక్కి వెళ్ళి ఆటోలో కూర్చుంది. ఆటోలో కూర్చున్న తర్వాత కూడా రేఖ ఆలోచనల్లో మునిగిపోయింది. రేఖను అలా చూసి ఆటో డ్రైవరు, ఏమైంది మేడం, మీ బంధువులు ఎవరైనా కనిపించారా అనగానే, లేదు లేదు, ఏమీ లేదులే, మీరు వెళ్ళండి అని చెప్పగానే ఆటో డ్రైవరు ఇంటి వైపుకు బయలుదేరాడు.
రేఖ ఆటోలో మాత్రమే కాకుండా ఇంటికొచ్చిన తర్వాత కూడా అత్తగారి గురించి చాలా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంటికి రాగానే ముందుగా రేఖ తన అత్తగారి ఫోటో ముందు నుంచొని ఏం జరుగుతుంది అని అడిగింది. అత్తగారి ఫోటోనే తదేకంగా చూస్తూ గత జ్ఞాపకాల్లో మునిగిపోయింది రేఖ. రేఖ పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజును గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. రేఖని అన్నపూర్ణమ్మ గారు పెళ్ళైన దగ్గర నుంచి చాలా ప్రేమించేవారు. కానీ రేఖ మాత్రం కొన్ని రోజులకే అత్తగారితో పెద్ద పెద్ద సమస్యలు మొదలయ్యాయి. అత్తగారు తనతో ఏదైనా చెబితే తను చాలా బాధపడిపోయేది. ఏ పని చేయడానికి ఇష్టపడేది కాదు. రాత్రి పగలు అత్తగారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉండేది. కొన్నిసార్లు తోబుట్టువులతో, కొన్నిసార్లు స్నేహితులతో ఫోన్లో అత్తగారిని రోజు తిడుతూనే ఉండేది. మా అమ్మ నాన్న నాకు ఎలాంటి సంబంధం తీసుకొచ్చారో, నేను పెళ్లి చేసుకున్నవాడు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు, కానీ ఇక్కడ ఒక వృద్ధురాలుంది, ఆమె రోజంతా నన్ను చంపుతూనే ఉంటుంది. మరోవైపు నా భర్త తన తల్లి మాట వినకపోతే రోజు నాకు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉండేది. కొన్నిసార్లు అత్తగారిని చంపాలని, లేదంటే తనే చచ్చిపోవాలని ఆలోచిస్తూ ఉండేది. అత్తగారు ఏ పని చెప్పినా రేఖ గొనుగుతూనే ఆ పని చేసేది. నిజానికి పెళ్ళే ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కూడా అన్నపూర్ణమ్మ గారు రేఖకి ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పలేదు. చిన్న చిన్న బాధ్యతల్ని మాత్రమే తనకు అప్పచెప్పారు. రేఖ కూడా క్రమంగా వాటిని చూసుకోవడం మొదలుపెట్టింది. ముందుగా వంటగది బాధ్యతలన్నీ కోడలికి అప్పచెప్పారు అన్నపూర్ణమ్మ గారు. ముందుగా ఈ వంటగది బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే నా కోడలికి ఇంటి తాళాలని అప్పచెప్తాను అనుకున్నారు ఆవిడ. కానీ ఈ విషయం మాత్రం రేఖని చాలా ఇబ్బంది పెట్టింది. రేఖకి వంట చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అలాగే గొనుక్కుంటూ వంట చేస్తూ ఉండేది. ఒకరోజు అలా గొనుక్కుంటూ ఉండగానే రేఖ మాటలు అన్నపూర్ణమ్మ గారు విన్నారు. వెంటనే రేఖను దగ్గరికి పిలిచి ప్రేమగా, నీకు వంట చేయడం ఇష్టం లేకపోతే నాతో చెప్పుండొచ్చు కదా, నీకు ఇష్టం లేని పని నేను నీతో ఎందుకు చేయిస్తాను? రేపటి నుంచి నువ్వు వంట పనులు చెయ్యొద్దు, మిగిలిన ఇంటి పనులు చూసుకో, వంట పని అంతా నేనే చూసుకుంటాను, నువ్వు నాకు వంట పనిలో ఇంటి పనిలో సహాయం చేయి చాలు అని చెప్పగానే రేఖ కూడా అత్తగారి మాటలకు చాలా సంతోషించింది. అత్తగారికి సహాయం చేయడం ప్రారంభించింది. స్వయంగా అన్నపూర్ణమ్మ గారే వంట పనులు ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ ఉండేవారు. అన్నపూర్ణమ్మ గారు రేఖకి వంట నేర్పించాలి అనుకునేవారు. కానీ రేఖ మాత్రం ఏమీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేది కాదు. అత్తగారు ఏ పని చెప్పినా నన్ను ఇంటికి ఫ్రీగా పని మనిషిలా తీసుకొచ్చారా అనడం మొదలుపెట్టింది. నేనేమీ పని చేయడానికి ఫ్రీగా ఇక్కడికి రాలేదు. రోజంతా మీ బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ, ఇల్లు తుడుస్తూ నా జీవితాన్ని మీకు అంకితం చెయ్యాలని నేను అనుకోవడం లేదు. నాకు ఒక జీవితం ఉంది అంది రేఖ. ఈ విషయాలన్నీ విన్న అన్నపూర్ణమ్మ గారు రేఖతో ఏమీ మాట్లాడలేదు. తర్వాత రోజు నుంచి అన్నపూర్ణమ్మ గారు రేఖకి పనులు చెప్పడమే మానేశారు. ఆవిడే స్వయంగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు. రేఖకి కూడా అత్తగారి ఈ చర్య ఆనందంగానే ఉంది. కానీ ఒకరోజు అనుకోకుండా అకస్మాత్తుగా అన్నపూర్ణమ్మ గారు మెట్ల ముందుంచి జారి కింద పడిపోయారు. అందరూ ఆవిడ దగ్గరికి పరిగెత్తారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగానే బోన్కి ఫ్రాక్చర్ అయిందని, ఒక 6 నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. దాంతో ఇంటి పనులన్నీ మళ్ళీ రేఖ నెత్తి మీదే పడ్డాయి. ఆ సమయంలో ఎవరైనా ఏదైనా చిన్న పని చెప్తే రేఖ కోపం మరింత పెరిగిపోయేది. అప్పుడే రేఖ భర్త సునీల్ రేఖకు ఇబ్బంది తగ్గించడానికి ఒక పని మనిషిని పెట్టాడు. తను ఉదయాన్నే ఇల్లు ఊడ్చి తుడిచి పాత్రలు కడిగి వెళ్తూ ఉండేది. అయితే వంట పని మాత్రం రేఖ మీదే పడింది. రేఖకి వంట చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంతేకాకుండా అన్నపూర్ణమ్మ గారికి బట్టలు మార్చడం, తల దువ్వడం, టిఫిన్ పెట్టడం ఇలాంటి పనులన్నీ రేఖ చేయలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారి కోసం తనని జాగ్రత్తగా చూసుకోవడానికి సునీల్ ఒక కేర్ టేకర్ని కూడా నియమించాడు. ఇప్పుడు ఆ కేర్ టేకరు అన్నపూర్ణమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. రేఖకి వంట పని మాత్రమే మిగిలింది. కానీ ఏళ్ల తరబడి అత్తగారే వంట పని అంతా చూసుకోవడంతో రేఖకు వంట చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. రేఖ ఆ పనికి కూడా పని మనిషినే పెట్టమని సునీల్ని చాలాసార్లు అడిగింది. కానీ ఇంత చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే ఎలాగా? వంట కూడా చేయలేవా? మిగిలిన అన్ని పనులకి నేను పని మనుషుల్ని పెట్టాను కదా అన్నాడు సునీల్.
ఒకరోజు అన్నపూర్ణమ్మ గారు నిద్ర లేవగానే, రేఖ రేఖ ఒకసారి ఇలా రామ్మా, నాకు గ్లాసుడు వేడి నీళ్ళు ఇవ్వు అంటూ పిలిచారు. అన్నపూర్ణమ్మ గారు పొద్దున్నే లేవగానే వేడి నీళ్లు తాగే అలవాటు ఉంది ఆవిడకి. ఈ రోజు అన్నపూర్ణమ్మ గారి కేర్ టేకరు లీవ్లో ఉండటంతో అన్నపూర్ణమ్మ గారు పదే పదే రేఖను పిలుస్తున్నారు. రేఖ విసుక్కుంటూ అన్నపూర్ణమ్మ గారికి వేడి నీళ్ళిచ్చి మళ్ళీ వెళ్ళి పడుకుంది. అన్నపూర్ణమ్మ గారు రేఖని మళ్ళీ పిలుస్తూ, రేఖ లేట్ అయిపోయింది, లెగువు. పిల్లల కోసం, సునీల్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యాలా? సునీల్కి, పిల్లలకి భోజనం కూడా ప్యాక్ చేయాలి కదా. సునీల్ ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. నువ్వు భోజనం ప్యాక్ చేయకపోతే రోజంతా తిండి కూడా తినకుండా నా కొడుకు పనిలోనే గడుపుతాడు అనగానే రేఖ రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచింది. రోజంతా ఇంట్లో పని చేసి చేసి అలసిపోతున్నాను, కాసేపు నిద్రపోదామంటే ఈవిడ గొనుగుతూనే ఉంటుంది అంటూ రేఖ గొనుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ పని మొదలు పెట్టింది. అందరికీ టిఫిన్ పెట్టింది. పిల్లలు స్కూల్కి, సునీల్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సునీల్ దారిలో పిల్లల్ని స్కూల్లో దించి రోజు ఆఫీస్కి వెళ్తాడు. ఇంట్లో అన్నపూర్ణమ్మ గారు, రేఖ మాత్రమే ఉన్నారు. ఆ రోజు వంటగది సర్దుతూ రేఖ అన్నపూర్ణమ్మ గారిని విసుక్కుంది. ఈ ముసలావిడ ఎప్పుడు కోలుకుంటుందో ఏమో, ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండి ఎన్ని రోజులు గడిచిపోయాయో. ఆవిడ నిజంగానే బాధపడుతుందో డ్రామాలు చేస్తుందో తెలియడమే లేదు. ఆ మంచం వదిలిపెట్టి ఎప్పుడు లెగుస్తుందో ఎవ్వరికీ తెలియదు. రోజంతా ఇంట్లో నేను పని మనిషిలాగా పనులు చేయాల్సి వస్తుంది. ఆవిడ మాత్రం దర్జాగా మహారాణిలాగా మంచం మీద పడుకొని ఉంటోంది. ఈ ముసలావిడ్ని ఎలాగైనా వదిలించుకోవాలి అని రేఖ తనలో తానే ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయం 10 గంటలు దాటింది. ఇల్లు తుడవడానికి పనమ్మాయి కూడా వచ్చింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు రేఖని పిలుస్తూ, అమ్మా రేఖ, ఈ రోజు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు, కాస్త ఖాళీగా ఉంటే నాకు టిఫిన్ తీసుకురమ్మని రేఖతో అన్నారు. రేఖ వెంటనే వేగంగా లేచి గబగబా అడుగులు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఒక యాపిల్ కోసి దాదాపు అత్తగారి ముందుకు విసిరేసినట్టుగా ప్లేట్ అక్కడ పెట్టి, వీటిని తీసుకుని తినండి, మీకు చాలా ఎనర్జీ వస్తుంది అనగానే అన్నపూర్ణమ్మ గారు తన కళ్ళల్లో నీళ్లని తుడుచుకుంటూ రేఖతో, అమ్మా రేఖ, 2 రోజుల్లో నా కేర్ టేకర్ మళ్ళీ తిరిగొస్తుంది. నా కాలికి ఇలా గాయం అవ్వకపోయి ఉండుంటే నాకిలా మంచం మీద కూర్చొని నీతో సేవలు చేయించుకోవాలని అస్సలు లేదు. నువ్వు ఒక్కదానివే పని చేసుకుంటూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. నేను నీకెప్పుడు సహాయం చేయాలనే ఆలోచిస్తూ ఉంటాను, కానీ ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను అన్నారు. వెంటనే రేఖ అత్తగారి వైపు కోపంగా చూస్తూ, మీరు హాయిగా కూర్చొని తింటున్నారు, పనేమీ లేదు కాబట్టి అనవసరమైన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక వ్యక్తికి ఏ పని లేనప్పుడు, తను కావాల్సింది ప్రతిదీ వేరే వాళ్ళ నుంచి పొందుతూ ఉన్నప్పుడు ఇలా ప్రసంగాలు చేయడం మొదలు పెడతారు. మీరు అదే చేస్తున్నారు. సందు దొరికితే చాలు నాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి బయలుదేరతారు అంటూ గొనుగుతూ రేఖ తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు ఆ యాపిల్ తీసుకుని తినడం ప్రారంభించారు. మరో పక్క సునీల్ తనకు ఆఫీస్లో అతని సీనియర్ అధికారికి తనకి మధ్యలో గొడవ జరగటంతో తనని జాబ్ నుంచి తొలగించేశారు. ఆ రోజు సాయంత్రం సునీల్ వేలాడుతున్న మొహంతో ఇంటికి తిరిగొచ్చాడు. అతను తిరిగొచ్చినప్పుడు కొడుకు కళ్ళల్లో బాధను చూసిన అన్నపూర్ణమ్మ గారు కొడుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఏమైంది సునీల్, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, ఎందుకంత బాధగా ఉన్నావు, ఏదైనా ఉంటే నాతో చెప్పు అని అడగగానే అప్పుడు సునీల్ తల్లి యోగక్షేమాల గురించి అడిగిన తర్వాత తన ఉద్యోగం పోయింది అన్న విషయం తన తల్లికి చెప్పాడు. అమ్మా, నా తప్పేమీ లేదు. మా సీనియర్ అధికారులే ఏ కారణం లేకుండా జూనియర్లని దుర్భాషలాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అది నేను సహించలేకపోయాను. కోపంలో కొన్ని మాటలు నా నోటి నుంచి వచ్చాయి. ఆ తరువాత నన్ను జాబ్ నుంచి తీసేశారు అని చెబుతూ అన్నపూర్ణమ్మ గారితో, నువ్వేమీ బాధపడొద్దమ్మా, మళ్ళీ నాకు ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పాడు. కొంతకాలం క్రితమే సునీల్ తండ్రి చనిపోవడంతో ఆ ఇంట్లో సంపాదించే మనిషిని పోగొట్టుకుని ఆ కుటుంబంలో కష్టాలు పెరిగాయి. తల్లి అనారోగ్యం కారణంగా తన ట్రీట్మెంట్ కోసం సునీల్ అప్పటికే తన సేవింగ్స్ మొత్తాన్ని ఖర్చు చేసేశాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్నది ఒక్కటే ఆప్షను, వీలైనంత త్వరగా వేరే ఉద్యోగం సంపాదించాలి. ఆ రోజు రాత్రి సునీల్ రేఖతో, రేఖ, నాకొక్క సహాయం చేయగలుగుతావా అన్నాడు.
రేఖ ప్రశ్నార్థకమైన కళ్ళతో సునీల్ వైపు చూస్తూ నేను నీకేం సహాయం చేయగలుగుతాను అని అడిగింది. వెంటనే సునీల్ ఈ సమయంలో నాకెవ్వరైనా సహాయం చేయగలిగారు అంటే అది నువ్వే అన్నాడు. ఆ మాటలకి రేఖ సునీల్ వైపే చూస్తూ ఉండిపోయింది. నాకు అర్థం కావడం లేదు, మీరేం చెప్పాలనుకుంటున్నారు అనగానే సునీల్ రేఖకి అర్థమయ్యేలా చెప్పాడు. రేఖ, నువ్వు నాకు కొంచెం సహాయం చెయ్యి. 2 నెలల్లో అంతా సర్దుబాటు అవుతుంది. ప్రస్తుతం నాకు ఉద్యోగం దొరకడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్నాళ్ల పాటు మన సేవింగ్స్ మీదే బ్రతకాలి. నేనిప్పుడు ఒక కేర్ టేకర్ని, ఒక పని మనిషిని నియమించుకునేంత సేవింగ్స్ నా దగ్గర లేవు. మొన్నటి వరకు ఉన్న డబ్బులన్నీ మా అమ్మ ట్రీట్మెంట్కే ఖర్చు అయిపోయాయి అని చెప్పగానే రేఖ కోపంగా, మీరు మీ ముసలి తల్లికి వైద్యం చేయిస్తూ ఉండే కన్నా ఆ డబ్బు ఆదా చేసుకోవచ్చు కదా. కొన్ని రోజుల్లో ఆవిడ చచ్చిపోవడం ఖాయం. ఈ రోజు కాకపోతే రేపు వయసు పైబడి ఆవిడ చచ్చిపోవాలి. నా మాట వినకుండా ఆవిడ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు మీరు అని రేఖ అనగానే సునీల్ కోపం తెచ్చుకొని, ఎందుకంత నాన్సెన్స్ గా మాట్లాడుతున్నావు రేఖ? నా పరిస్థితి గురించి నేను నీకు చెప్తున్నాను. నువ్వు నాకే సలహాలు ఇవ్వడంలో బిజీ అయిపోయావు. నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు? నువ్వెందుకు ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? నేను మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని. తన కోసం నేను ఏమీ చెయ్యలేకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంక మరణం విషయానికొస్తే అది ఏదో ఒక రోజు అందరికీ రావాలి. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఏదో ఒక రోజు చావు ఎవ్వరికైనా వస్తుంది అంటే దాని అర్థం మనం మన ఇష్టం వచ్చినప్పుడు ఒక మనిషిని మనం చంపడానికి ప్రయత్నించొచ్చని కాదు. మా అమ్మ కోసం నేను అదే చేస్తున్నాను. మా అమ్మని ఎలాగైనా మంచిగా చూడాలని, ఆరోగ్యంగా చూడాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది నా కర్తవ్యం. నేను దాని నుంచి ఎలా తప్పించుకోగలను? ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు అనగానే రేఖ, సరే అయితే మీరు ఈ హాఫ్ నాలెడ్జ్ పర్సన్తో మీ బాధను ఎందుకు పంచుకుంటున్నారు? ఇంతకీ మీరు ఏం పని చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పాలనుకున్నదేంటో స్పష్టంగా చెప్పండి అంది రేఖ. వెంటనే సునీల్, అయితే విను. ఒక 2 నెలల పాటు ఇంటి పనులన్నీ చూసుకుంటూ మా అమ్మను కూడా నువ్వే చూసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ పని వాళ్లకు ఖర్చు పెట్టేస్తే మనమే చాలా ఇబ్బందుల్లో పడిపోతాము. నాకు ఉద్యోగం రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కదా. నువ్వు కొంచెం ఆలోచించి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఇంటి పనులు మాత్రమే చేస్తే చాలు అని సునీల్ అనగానే రేఖ తన కనుబొమ్మలను ముడుచుకుంటూ, సరే, ఇంటి పని మాత్రం నేను చేస్తాను. మీ అమ్మ పని మాత్రం మీరే చూసుకోవాలి. రోజంతా మీ పనిలో మీరు బిజీగా ఉండండి. ఇప్పటి వరకు కనీసం మీకు కాస్తైనా విశ్రాంతి లభించింది, కానీ ఇక నుంచి అది జరగదు. మీ అమ్మ బట్టలు మీరే ఉతకండి. ఆవిడకు భోజనం తినిపించండి. ఆవిడికి ఎలాంటి సేవలు కావాలన్నా మీరే చెయ్యండి అని రేఖ చెప్పింది. 2 రోజులకే సునీల్ ఆ పనులన్నీ చేయలేకపోయాడు. వెంటనే రేఖ మాట్లాడుతూ, కేవలం 2 రోజులకే మీరు ఇలా అయిపోతే 2-3 నెలల వరకు ఈ పనులన్నీ నేను ఎలా చేస్తాను అని మీరు అనుకున్నారు అని రేఖ అడగగానే సునీల్ మాట్లాడుతూ, నేను ఎలాగైనా తొందరలోనే ఉద్యోగం సంపాదిస్తాను. 1 నెల రోజులకి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు అంటూ సునీల్ రేఖని ప్రాధేయపడుతూ అడిగాడు. భర్త మొహం చూసి రేఖ కాదనలేకపోయింది. రేఖ మాట్లాడుతూ, సరే, నేను ఎలాగోలా ఇంటి పనులన్నీ చేస్తాను. కానీ నేనేం చేసినా సరే మీరు నోరు మూసుకొని తినాలి. నా పనికి అస్సలు వంకలు పెట్టకూడదు అనగానే సునీల్ రేఖకి థ్యాంక్స్ చెప్తూ, చాలా థ్యాంక్స్ రేఖ, నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకుంటావో లేదో అని ఉదయం నుంచి చాలా కంగారు పడిపోతున్నాను. కానీ చివరికి నువ్వు ఒప్పుకున్నావు అన్నాడు. సునీల్ కోరినట్లుగానే రోజు ఉదయం నుంచి రేఖ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలసిపోతుంది. రేఖ కష్టాల్లో కూరుకుపోతుంది అని తనకు అనిపిస్తోంది. కానీ తనకి వేరే మార్గం కనిపించడం లేదు. పాపం అన్నపూర్ణమ్మ గారు కూడా తన పనులు తానే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పళ్ళు తోముకోవడం, ఒక్క చేత్తోనే ఆహారం తినడం, మంచం మీద నుంచి లేవలేకపోయినా చాలా పనులు చేస్తున్నారు ఆవిడ. రేఖ ఇలాంటి కష్ట సమయాల్లో ఇంటి పనులన్నీ చేయడంతో రేఖ మీద అన్నపూర్ణమ్మ గారికి ఇంకా ఇంకా అభిమానం పెరిగింది. కానీ 1 వారం గడిచేసరికి రేఖ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆమె అత్తగారితో అస్సలు మర్యాదగా మాట్లాడడం లేదు. అన్నపూర్ణమ్మ గారు ఎన్నిసార్లు పిలిచినా సరే తను అస్సలు స్పందించేదే కాదు. అన్నపూర్ణమ్మ గారికి కూడా ఈ విషయాలన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. కానీ ఆమె ఏం చేయగలదు?
ఆవిడిప్పుడు చాలా నిస్సహాయరాలు. పాపం అవన్నీ భరిస్తూనే ఉండేవారు అన్నపూర్ణమ్మ గారు. రేఖపై పని ఒత్తిడి బాగా పెరిగింది. అందుకే తను చిరాగ్గా ఉంటుంది అని ఆలోచిస్తూ తనని తాను ఓదార్చుకునేవారు అన్నపూర్ణమ్మ గారు. రేఖ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక మహిళతో స్నేహం ఏర్పడింది. తను రేఖకి మంచి స్నేహితురాలైపోయింది. చాలా తక్కువ కాలంలోనే ఇద్దరూ ఒకరి పర్సనల్ విషయాలు ఒకళ్ళు పంచుకునేంత స్నేహం పెరిగింది వాళ్ళిద్దరికి. రేఖ తన కుటుంబ విషయాలని ఆవిడతో పంచుకునేది. ఆవిడతో తన ఇంటి పరిస్థితి గురించి, తన అత్తగారి పరిస్థితి గురించి వివరించి చెప్పినప్పుడు ఆ మహిళ రేఖతో, రేఖ, నువ్వు ఎన్ని రోజులు ఇలాంటి బాధను అనుభవిస్తావు? మీ అత్తగారిని శాశ్వతంగా వదిలించేసుకో. ఇక నీ జీవితం సుఖమయం అవుతుంది. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆవిడికి చేసే ఖర్చులన్నీ తగ్గుతాయి అని చెప్పింది. ఈ విషయాలన్నీ మొదట రేఖకి నచ్చలేదు. కానీ ఇంటికొచ్చిన తర్వాత కూడా తను పని చేసుకుంటూ మార్కెట్లో ఆవిడ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది. రేఖ ఆలోచనల్లో మునిగిపోయింది. ఆ మహిళ మా అత్తగారిని అడ్డు తొలగించుకోమని చెప్తోంది. కానీ నా భర్తకి ఇవన్నీ తెలిస్తే నన్ను అస్సలు వదలరు, చంపేస్తారు. ఆయనకు తన తల్లంటే చాలా ఇష్టం అంటూ ఆ మహిళతో చెప్పింది. వెంటనే ఆ మహిళ, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. మా అత్తగారిని కూడా నేను ఇలాగే అడ్డు తొలగించేసుకున్నాను. కానీ మా ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం తెలియనే తెలీదు అని చెప్పగానే రేఖ కూడా తను ఈ పనులన్నింటి నుంచి విముక్తి పొందొచ్చని ఆలోచించడం మొదలుపెట్టింది. రేఖ చాలా ఆలోచించి ఒక ప్లాన్ వేసి తన పనంతా పూర్తయిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్ ఓపెన్ చేసేసి లైట్లన్నీ ఆపేసి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళిపోయింది. అత్తగారింట్లో ఒంటరిగా ఉండటంతో ఇంట్లో చీకటిగా ఉందని లైట్ వేయడానికి ఖచ్చితంగా లేచొస్తారు. అప్పుడు గ్యాస్ లీక్ అవ్వడం వల్ల గ్యాస్ పేలిపోతుంది. అత్తగారి పీడ విరగడైపోతుంది అనుకుంది రేఖ. రేఖ మార్కెట్కి వెళ్ళడానికి ముందే చాలా సేపటి నుంచి అన్నపూర్ణమ్మ గారు కూడా మంచినీళ్ళు అడుగుతున్నారు. కానీ కోడలు నీళ్ళివ్వలేదు. అన్నపూర్ణమ్మ గారికి దాహంతో గొంతు ఎండిపోవడంతో నీళ్లు తెచ్చుకోవడానికి ఒక కర్ర సహాయంతో వంటగదిలోకి వెళ్లారు. చీకటిగా ఉండటంతో అన్నపూర్ణమ్మ గారికి ఏమీ కనిపించలేదు. నీళ్లు కాస్త వేడి చేసుకుందామని అన్నపూర్ణమ్మ గారు గ్యాస్ ఆన్ చేశారు. వెంటనే వంటగదిలో గ్యాస్ పేలిపోయింది. వంటగదంతా మంటల్లో చిక్కుకుంది. ఇల్లంతా పొగతో నిండిపోయింది. మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన రేఖ ఇదంతా చూసి చాలా సంతోషించింది. తన కష్టాలన్నీ మాయమైపోయాయని తను భావించింది. మనసులోనే తన ఆనందాన్నంతా అణిచిపెట్టుకుంటూ తన ఇంటివైపు పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరగా పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ రేఖ ఇంటి దగ్గరకు వచ్చేశారు. వాళ్ళని చూసిన రేఖ పెద్ద పెద్దగా ఏడుస్తూ అత్తగారిని కాపాడేందుకు మంటల్లోకి వెళుతున్నట్టుగా నటించింది. ఆమె ఇంట్లోకి వెళ్ళడానికి పదే పదే ప్రయత్నించినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు లోపలికి వెళ్లకుండా తనను ఆపారు. సాయంత్రం తనకు ఉద్యోగం వచ్చిందన్న వార్తతో స్వీట్ బాక్స్ పట్టుకుని ఇంటికొచ్చాడు సునీల్. చాలా ఆనందంగా ఇంటికొచ్చిన సునీల్కి తన ఇంటి దగ్గర చాలా మంది జనాలు గుమికూడి కనిపించారు. గబగబా పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చి చూస్తే అతని ఇల్లు కాలిపోయింది. రేఖ ఏడుస్తూ అత్తగారిని పిలుస్తుంది. ఇది చూసిన సునీల్ షాక్ అయిపోయాడు. సునీల్ భయం భయంగా, రేఖ, ఏమైంది? అమ్మెక్కడా అని అడగగానే అప్పుడు రేఖ ఏడుస్తూ పొగలు కమ్ముకుంటున్న ఇంటివైపు చూపించింది. వెంటనే సునీల్ తన చేతిలోని స్వీట్ బాక్స్ని అక్కడే పడేసి కేకలు వేస్తూ తన తల్లిని కాపాడేందుకు పరిగెత్తాడు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళందరూ తనని పట్టుకోవడంతో ఏడుస్తూనే ఉన్నాడు. తన తల్లిని పిలుస్తూనే ఉన్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ పోలీసులకి, ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి ఇంట్లో మంటలన్నీ ఆర్పింది. అందరూ లోపలికెళ్ళి చూసేటప్పటికీ వంటగదిలో పడున్న మృతదేహం మొహం అంతా తీవ్రంగా కాలిపోయి ఉంది. సమయం గడుస్తూ ఉంది. రేఖ అత్తగారి పీడ వదిలిపోవటంతో ఇంట్లో సంతోషంగా ఉంది. తల్లి దూరమైన బాధని సునీల్ తట్టుకోలేకపోయాడు. కానీ సునీల్ తన 2 పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ తల్లిపోయిన దుఃఖాన్ని తొందరగానే మర్చిపోయాడు. ఎవరి జీవితంతో వాళ్ళు బిజీ అయిపోయారు. సునీల్కి ఇంతకు ముందు కంటే మంచి ఉద్యోగం దొరికింది. సునీల్ ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేయడానికి ఒక పని మనిషిని పెట్టాడు. పిల్లల్ని స్కూల్కి వెళ్ళడానికి మాత్రమే రెడీ చేసేది రేఖ.
ఇప్పుడు సుగుణ ఊరికి వెళ్లడంతో ఇంట్లో పనులన్నీ రేఖే స్వయంగా చేసుకోవాల్సి వచ్చింది. తనే చాలా రోజుల తర్వాత మార్కెట్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే అక్కడ నిలబడి ఉన్న ఒక వృద్ధురాల్ని చూసింది. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లల శబ్దం తన ఆలోచనల నుంచి తనని బయటకు తీసుకొచ్చింది. స్కూల్ నుంచి వస్తూనే ఆకలితో అరుస్తున్నారు. వెంటనే తన్ని తాను కంట్రోల్ చేసుకొని రేఖ, మా సొంత చేతులతోనే అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎలా తిరిగొస్తుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది అసలు సాధ్యమే కాదు, నేనే పొరబడినట్టున్నాను అనుకుంటూ తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటూ బయటికెళ్ళింది. కాని పదే పదే తన కళ్ళ ముందు అత్తగారి మొహం మెరుస్తూ కనిపిస్తోంది. రేఖ వంటగదిలోకి వెళ్లి తన పిల్లల కోసం తినడానికి ఏమైనా చేయడం ప్రారంభించింది. వంట చేయడానికి వంటింట్లోకి వెళ్లేసరికి పాత విషయాలన్నీ గుర్తొచ్చాయి రేఖకి. గ్యాస్ సిలిండర్ పేలి అత్తగారు చనిపోయారు. మా సొంత చేతులతోనే ఆవిడకి అంత్యక్రియలు చేశాము. ఇప్పుడు ఆవిడ తిరిగి ఎలా జీవించగలుగుతుంది? ఆవిడ బ్రతికుండే సమస్య లేదు. ఈ ప్రశ్న రేఖ లోపల నుంచి కదులుతూ ఉంది. ఆమె ఆ రోజు ఏమీ తినలేకపోయింది, తాగలేకపోయింది. సాయంత్రం సునీల్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చినప్పుడు రేఖ డల్గా ఉండడం గమనించాడు. ఏమైంది రేఖ, నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. నీ పని మనిషి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని నువ్వు డల్గా ఉన్నావా అనగానే సునీల్ ఇంకా తన పిల్లలిద్దరూ నవ్వడం ప్రారంభించారు. రేఖ మాత్రం అస్సలు నవ్వడం లేదు. బహుశా ఏదో సీరియస్గా ఉందేమోలే అనుకున్నాడు సునీల్. భోజనం అయ్యాక అందరూ పడుకోవడానికి తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు సునీల్ రేఖను అడిగాడు, ఏం జరిగింది రేఖ? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు అని అడగగానే వెంటనే రేఖ ఉదయం బజారుకు వెళ్ళినప్పుడు అక్కడ అత్తయ్య గారు నా ఎదురుగా నిలబడి కనిపించారని, నేను అక్కడ దగ్గరకు వెళ్లేసరికి ఓ బైక్ ఎక్కి వెళ్ళిపోవడం నేను నా కళ్ళారా చూశానని, తర్వాత నా కనుచూపు మేరలో ఆవిడ కనపడకుండా పోయింది అని చెప్పింది. ఇది విని సునీల్ పూర్తిగా షాక్ అయిపోయాడు. అతని ముఖంలో ఆనందం ఇంకా ఆశ్చర్యం వచ్చాయి. తన తల్లి ఇంకా బ్రతికే ఉందన్న ఆశ అతని మనసులో ఉంది. తను చాలా సంతోషించాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తన చేతులతోనే అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎలా జీవించగలుగుతుంది? తను బ్రతికే ఉండుంటే తన కొడుక్కి ఎందుకిలా దూరంగా ఉండుంటుంది? ఇంటికి ఎందుకు రావడం లేదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం జరిగినా అత్తగారు బ్రతికున్నా సరే ఇంటికి రానందుకు చాలా సంతోషించింది రేఖ. ఇన్ని రోజులు రేఖ జీవితం తను కోరుకున్నట్టుగానే సాగిపోయింది. తన జీవితంలో తన భర్త, తన 2 పిల్లలు తప్ప ఇంకెవ్వరూ లేరు. వెంటనే రేఖ సునీల్ని ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చింది. నేనే పొరపాటు పడినట్టున్నాను, వదిలేసేయ్, అంతగా ఆలోచించుకో, అది మరెవరో కూడా అయ్యుండొచ్చు అని చెప్పగానే సునీల్ కూడా రేఖ చెప్పింది కరెక్టే అయ్యుండొచ్చు. చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి మళ్ళీ ఎలా రాగలదు? బహుశా రేఖే సరిగ్గా చూసుండదు అనుకున్నాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఇద్దరూ వదిలేశారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సునీల్ బాల్కనీలో కూర్చుని టీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఆ రోజు ఆదివారం, అందుకే ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు అతని కళ్ళు వార్తాపత్రికలో ఒక ఫోటో మీద పడ్డాయి. అందులో అనాథ పిల్లలకి అవార్డులు ఇస్తున్నారు. సునీల్ తల్లి అన్నపూర్ణమ్మ గారు కూడా వాళ్లతో పాటు నిలబడున్నారు. ఇదంతా చూసిన సునీల్ షాక్ అయిపోయాడు. రేఖా, రేఖా అంటూ తన భార్యను పిలిచాడు. తొందరగా వచ్చి ఈ ఫోటో చూడు, మా అమ్మ బ్రతికే ఉంది. ఆ రోజు నువ్వు చూసింది మా అమ్మనే అంటూ సునీల్ తన తల్లి ఫోటో చూసి చాలా సంతోషించాడు. మా అమ్మని ఎలాగైనా కనుక్కోవాలి అని రేఖతో అన్నాడు. అప్పుడు రేఖ, మీ అమ్మ ఇంటికి రావడానికి ఇష్టపడినప్పుడు మీరు ఆమెను వెతకడానికి ఎందుకు సమయం వృధా చేసుకుంటారు? ఆవిడ రావాలనుకుంటే ఇంతకు ముందే వచ్చుండేది, కానీ రాలేదు, ఎందుకై ఉంటుంది అనగానే సునీల్, ఏం మాట్లాడుతున్నావు రేఖ నువ్వు? అసలు అమ్మ ఎక్కడుందో కనుక్కోవాలి. అసలు మన ఇంట్లో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ బ్రతికే ఉంటే మనం అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరు? నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఈ విషయం గురించి ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పి సునీల్ ఆ పేపర్లో రాసున్న అడ్రస్కి వెళ్ళి సునీల్ అక్కడ పిల్లలకి అవార్డులు ఇచ్చే సంస్థ మేనేజర్తో మాట్లాడాడు. సునీల్ మేనేజర్తో, నిన్న ఇక్కడ ఫంక్షన్ జరిగింది కదా, అందులో ఒక మహిళ కొంతమంది పిల్లలతో కలిసి వచ్చింది అంటూ సునీల్ తన చేతిలో ఉన్న వార్తాపత్రికలోని ఫోటో చూపిస్తూ అన్నాడు.
వెంటనే ఆ మేనేజరు, నిజానికి ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది, అందులో టాలెంట్ ఉన్న విద్యార్థులందరినీ సత్కరించాము. ఆ పిల్లలు చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా మంది వచ్చారు, కాబట్టి మీరు ఎవరి గురించి అడుగుతున్నారో నేను చెప్పలేను అని చెప్పగానే సునీల్ మేనేజర్ని చాలా రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు మేనేజరు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరి పేర్లు, అడ్రస్లు రిజిస్టర్లో రాసుంటాయి, ఒక్కసారి మీరు రిజిస్టర్ చెక్ చేసుకోండి, మీరు ఆ రిజిస్టర్లో మీరు వెతికే వ్యక్తి పేరు చిరునామా కనుక్కోవచ్చు అని చెప్పగానే సునీల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ రిజిస్టర్లో అన్నపూర్ణమ్మ గారి పేరు, ఇంకా తన 2 పిల్లల్ని వెంట తీసుకొచ్చింది అని రాసుంది. అక్కడ రాసున్న చిరునామా ఒక అనాథాశ్రమంది. సునీల్ అడ్రస్ తీసుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడే సునీల్కి ఆ న్యూస్ పేపర్లో అన్నపూర్ణమ్మ గారితో ఉన్న ఒక పిల్లాడు కనిపించాడు. వెంటనే సునీల్ ఆ పిల్లాడిని తన దగ్గరికి పిలిచి అన్నపూర్ణమ్మ గారి గురించి అడిగాడు. వెంటనే ఆ పిల్లాడు, ఈ అమ్మ మా దగ్గర ఉండరు, కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మా కోసం కావలసినవన్నీ తెచ్చిస్తారు అని చెప్పగానే సునీల్ ఆ ఫోటో తీసుకెళ్లి ఆశ్రమం మేనేజర్కి చూపించాడు. వెంటనే సునీల్ మొత్తం నిజమంతా చెప్పాడు. అన్నపూర్ణమ్మ గారు తన తల్లి అని, ఎలాగైనా కలవాలని అడ్రస్ చెప్పమని వేడుకున్నాడు. చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత అన్నపూర్ణమ్మ గారి ఇంటి అడ్రస్ సునీల్కి ఇచ్చాడు మేనేజరు. సునీల్ ఇంటి అడ్రస్కి వచ్చి చూసేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించాడు. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఆ వృద్ధురాలు ఇక్కడే నివసిస్తోందని, ఆమె ఎక్కువ శాతం సమాజ సేవ చేస్తూ బయటే ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా ఆవిడతో పాటు తన కూతురు కూడా ఉంది అని చెప్పగానే ఆ మాటలు విన్న సునీల్ షాక్ అయిపోయాడు. అన్నపూర్ణమ్మ గారికి సునీల్ ఒక్కగానొక్క కొడుకు. ఈ మాటలు విన్న సునీల్ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ రోజు మా అమ్మ ఇక్కడ దొరుకుతుంది అనుకున్నాను, కానీ దొరకలేదు. ఆవిడెవరో అయి ఉండొచ్చు, మా అమ్మ కాకపోయి ఉండొచ్చు, ఆవిడ కూతురు కూడా ఉందని చెప్తున్నారు, ఒకేలా ఉండటంతో నేనే భ్రమపడ్డానేమో అనుకున్నాడు. ఆలోచిస్తూ బయట నిలబడ్డాడు. సాయంత్రం సమయంలో ఇంటి ముందు కారు ఆగింది. కారులో నుంచి ఒక 18 ఏళ్ల అమ్మాయి, ఒక వృద్ధురాలు దిగారు. ఆ వృద్ధురాల్ని చూసిన సునీల్ పరిగెత్తుకుంటూ అరుస్తూ వెళ్లి అన్నపూర్ణమ్మ గారిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టాడు. సునీల్ ఏడుస్తూనే, అమ్మా ఎక్కడున్నావు, ఇన్ని రోజులు ఏమైపోయావు, నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకంతే చాలు, నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు అంటూ ఏడుస్తూ ఉండగానే అన్నపూర్ణమ్మ గారు కూడా చాలా ఏళ్ల తర్వాత తన కొడుకుని ఎదురుగా చూడటంతో చాలా సంతోషంగా అనిపించింది. నిన్ను ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సునీల్ తలపై చెయ్యి వేస్తూ ఏడుస్తూ చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు చాలా సంవత్సరాల తర్వాత కొడుకుని కళ్ళ ముందు చూసుకోవడంతో చాలా సంతోషంగా అనిపించింది ఆవిడికి. కానీ తర్వాత ఏదో ఆలోచించి సునీల్ని తన దగ్గర నుంచి తోసేశారు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు సునీల్తో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను సజీవంగా చూసిన తర్వాత నీకు మతిపోయి ఉండాల్సిందే, ఎందుకంటే నువ్వు అనుకున్నది జరగలేదు కదా, మీ ప్లాన్ అంతా చెడగొట్టాను కదా నేను అన్నారు. తల్లి నోటి నుంచి అలాంటి మాటలు విన్న సునీల్ ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఇంతకాలం నువ్వు బ్రతికే ఉంటే మన ఇంటికి ఎందుకు రాలేదు, నువ్వు నీ కొడుక్కి దూరంగా ఎందుకున్నావు అనగానే అన్నపూర్ణమ్మ గారు, నేను ఏ ఇంటికి రావాలి, ఇంటికొస్తే నువ్వు నీ భార్య కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించేవారు, మీ మాటలన్నీ నా చెవులతో విన్నాను, విన్న తర్వాత నేను అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నాను అని చెప్పగానే ఆ మాటలు విని సునీల్ షాక్ అయిపోయాడు. అమ్మా ఏం చెప్తున్నావు నువ్వు, నేను నిన్నెందుకు చంపాలని అనుకుంటాను, రేఖ విషయానికి వస్తే నువ్వు పోయావని తను చాలా బాధపడింది, నువ్వు ఈ ప్రపంచంలోనే లేవేమోనని మా ఇద్దరికీ అనిపించింది, కానీ చాలా రోజుల తర్వాత నేను నీ ఫోటోని పేపర్లో చూసినప్పుడు నేను నిన్ను వెతకడానికి బయలుదేరాను, నేను నీకు ఎలాంటి హాని తలపెట్టలేదమ్మా, నేను నిన్ను చంపాలని అనుకోవడం ఏంటి, అసలు నువ్వు అలాంటి ఆరోపణ నా మీద ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఆ రోజు రాత్రి నువ్వు నీ భార్య గదిలో మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను విన్నాను, కానీ ఆ రోజు నువ్వు రేఖ చెప్పిన దానికి ఒప్పుకోలేదు, కానీ తర్వాత నీ మనసు మార్చుకున్నావేమో అని అనుకున్నాను, ఒకవేళ ఈ విషయంలో నీకు ఎలాంటి సంబంధం లేకపోతే మొత్తం రేఖనే చేసి ఉండాలి అనగానే సునీల్, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నీ విషయంలో నా భార్య ఏం చేసిందో నాకు నిజంగా తెలియదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కొంచెం స్పష్టంగా చెప్పమ్మా అన్నాడు.
వెంటనే అన్నపూర్ణమ్మ గారు, నువ్వు జాబ్ వెతుక్కోవడానికి ఇంటి నుంచి బయలుదేరాక రేఖ నాకు ఉదయం నుంచి తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఎంతసేపటి నుంచి దాహానికి నీళ్లడుగుతున్నా నాకు నీళ్ళివ్వలేదు. నన్ను అలాగే వదిలేసి మార్కెట్కి కూరగాయలు కొనడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే నాకు చాలా ఆకలిగా దాహంగా ఉంది. రేఖ నన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్న విషయం నాకు తెలిసినప్పుడు నేనే స్వయంగా ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అందుకే ఆశ్రమంలో ఉంటున్న నా స్నేహితురాళ్ళిద్దరినీ నేను ఇంటికి పిలిచాను. వాళ్ళిద్దరూ వచ్చే సమయానికి నేను కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి సిద్ధం చేయాలని మెల్లగా కర్ర సహాయంతో నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళాను. అప్పటికే ఇల్లంతా చీకటిగా ఉంది. నేను కిచెన్లోకి అడుగు పెడుతూ ఉండగానే నా స్నేహితురాళ్ళిద్దరూ తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొట్టారు. కిచెన్లో గ్యాస్ వాసన రావడంతో నాకేదో అనుమానం వచ్చింది. కానీ అప్పటికే డోరు మోగటంతో నేను గబగబా డోర్ దగ్గరకు వచ్చి డోరు తెరిచే హడావిడిలో నేను పడిపోయాను. నా చేతికి గాయమైంది. నా స్నేహితుల్లో ఒకరు నన్ను పట్టుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. నా ఇంకొక స్నేహితురాలు ఇంటి లోపలే కూర్చునుంది. తర్వాత రోజు నేను ఇంటికి చేరుకునేటప్పటికీ నా ఫోటోకి దండ వేసి ఉండడం చూశాను. బంధువులంతా వెళ్ళిపోయారు. అక్కడ నువ్వు, రేఖ మాత్రమే ఉన్నారు. నేను లోపలికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళిపోయావు. రేఖ మాత్రం ఎవరితోనో సీక్రెట్గా ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. మా అత్తగారి పీడ వదిలిపోయింది. నా మీద ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. నా దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు అవతల వ్యక్తి, సునీల్కి ఇదంతా తెలిస్తే అని అన్నారు. అప్పుడు రేఖ, సునీల్కి తెలిసినా పర్వాలేదు, సునీల్ నన్ను ఏమీ అనడు అని చెప్పింది. సునీల్ని నేను మేనేజ్ చేయడం నాకు చాలా తేలిక అని రేఖ చెప్పింది. ఆ మాటలన్నీ విని నేను నా స్నేహితురాలతో కలిసి అక్కడి నుంచి తిరిగొచ్చేశాను. ఆ రోజు నా కోసం వచ్చిన నా స్నేహితురాలు రేఖ ప్లాన్కి బలైపోయింది అని నాకు అర్థమైంది. ఆవిడకే మీరు అంత్యక్రియలు జరిపించారు. ఇక నేను ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసి నా స్నేహితురాలతో కలిసి ఆశ్రమంలో ఎలాగో జీవించడం ప్రారంభించాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె నా కూతురు. నేను నా కూతురింట్లోనే ఉంటున్నాను అంటూ తనని లోపలికి రమ్మని సైగ చేస్తూ, మా ఆశ్రమం ఓనరు విదేశాల్లో ఉన్నాడు. తను విదేశాలకు వెళ్ళేటప్పుడు తన కూతురు బాధ్యతను నాకు అప్పచెప్పి వెళ్ళాడు. తన వయసు నీ వయసుతో సమానం. నన్ను తల్లిలాగే చూసుకుంటుంది. తనకి కొంచెం మానసిక వైకల్యం ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ ఆశ్రమం ఓనర్ తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు నేను అతనికి నమ్మకంగా ఆశ్రమాన్ని, తన కూతుర్ని అప్పజెప్పి నేనుంటున్న వృద్ధాశ్రమానికి వెళతాను అని చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు ఆ మాటలు చెప్పగానే తన భార్య ఇంత దిగజారిపోయిందని అస్సలు నమ్మలేకపోయాడు సునీల్. వెంటనే తన తల్లితో, అమ్మా, నువ్వు చెప్పింది నిజమా? నీ విషయంలో తను తప్పు చేసి ఉండుంటే తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి సునీల్ పోలీసుల్ని ఇంటికి పిలిచాడు. తన తల్లితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. అత్తగారిని చూసి చెలించిపోయింది రేఖ. తన కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి. ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రేఖ పోలీసుల్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసింది. పోలీసులు ఆమెను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో రేఖ తన నేరాలన్నీ ఒప్పుకుంది. అంతేకాకుండా ఈ రోజు జైల్లో తన పాపాలకు శిక్ష అనుభవిస్తూ ఉంది. సునీల్, తన పిల్లలు ఇంకా తల్లితో కలిసి ఒక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. సునీల్ అప్పుడప్పుడు రేఖను మిస్ అవుతూ ఉన్నాడు. కానీ తను చేసిన తప్పుకి తనను శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే అత్తగారిని అడ్డు తొలగించుకోవాలని చంపడానికి ప్లాన్ చేసిన అలాంటి మహిళలు శిక్షించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాంటి వాళ్ళని క్షమించకూడదు. అందుకే సునీల్ తన భార్యని పోలీసులకు పట్టించాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది రేఖకి. 7 సంవత్సరాల తరువాత రేఖ విడుదలైనప్పుడు తన ఇంటికి చేరుకునే సమయానికి పిల్లలు, అత్తగారు, భర్తతో తన సంబంధాలన్నింటినీ పోగొట్టుకుంది. ఆ ఇంట్లో ఎవ్వరూ తన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆమెను చూడ్డానికి ఇష్టపడలేదు. ఆమెతో మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ప్రయత్నించలేదు. రేఖ తన సొంత చేతులతోనే తన జీవితాన్నంతా నాశనం చేసేసుకుంది. ఇప్పుడు ఇక ఏం చేసినా రేఖని ఎవ్వరూ నమ్మరు. రేఖ చేసిన దుర్మార్గాలకి తనకి సరైన శిక్ష పడింది. ఇదండి ఈరోజు